స్వామి శరణమయ్యప్ప. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు పెంగిల్ వేణుగోపాల్ అండి. నేను పల్లవి హెర్బల్ కేర్ ప్లాట్ఫామ్ మీద మీకు ఈ వీడియోస్ చేస్తున్నామండి. మేము ఈ చేస్తున్న వీడియోస్ కాంటెంట్ మీకు నచ్చేదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి పైన. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి కాంటాక్ట్లో ఉండండి. తర్వాత మీకు ఏమైనా కావాలంటే మా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ చూడవచ్చు, మెయిల్ ఐడి చూడవచ్చు. మీకు ఏమైనా ఇంకా కావాలంటే మీ యొక్క ఒపీనియన్ కూడా మాకు కామెంట్ చేయొచ్చు. ఓకేనండి. ఈరోజు మనం జీవన విధానంలో అతి ముఖ్యమైన ఉదయం నుంచి రాత్రి వరకు చేసే అతి ముఖ్యమైన విన్యాసాలు అనొచ్చు. వాటిని విన్యాసాలు లాగానే ఉంటాయి. మనం వాటర్ తాగడం, చాలామంది వాటర్ తాగుతుంటారు, కానీ వాటిని ఏ విధంగా స్వీకరించాలని ఒక పద్ధతి తెలియకపోవడం వల్ల చాలామందికి పానీయమైన వాటరే మనకు ఇబ్బందికరమైన, మనం మంచి చేయాల్సిన వాటర్ చెడుగా మనకు ఉపయోగపడడం జరుగుతుంది. వాటర్ ఏ విధంగా తాగాలి? ఎందుకంటే మన బాడీలో 70% వాటర్ ఉంటుందండి. మన బాడీలో 70% వాటర్ ఉంటుంది. 70% వాటర్ ఉంటుంది. ఆ 70% వాటర్ను ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలంటే, మనం మంచినీళ్ళు తాగినప్పుడు మార్నింగ్ లేవగానే కంపల్సరీ ఒక 2 లీటర్స్ 2 గ్లాసెస్, పెద్ద గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. లేని పక్షంలో నార్మల్ టెంపరేచర్ తీసుకోవాలి. కూల్ వాటర్ తాగకూడదు. ఎందుకంటే మీకు మీరే ఒకసారి టెస్ట్ చేసుకొని నోట్లో వేలు పెట్టుకోండి. ఏ విధంగా వేడిగా ఉంటుంది. మన బాడీ వేడిగా ఉంటేనే మనం లైవ్గా మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలుగుతాం. టెంపరేచర్ డౌన్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. పెరగడం తగ్గడం ఉండవడం నార్మల్గా ఉండాలి. వేడిగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నట్టు ఇమీడియట్లీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటాం. అదే మనం నార్మల్ వాటర్ ఇచ్చామనుకోండి, హీట్ చేసి తీసుకుంటాం. అదే మనం చల్లటి వాటర్ ఇచ్చామనుకోండి, చల్లటి వాటర్ నుంచి నార్మల్ చేయాలి, నార్మల్ నుంచి మళ్ళీ బాడీ టెంపరేచర్ హీట్ చేసుకొని అబ్జర్వ్. ఇంతసేపు చేయడం వల్ల శరీరం అనేది శక్తిహీనం కావడం జరుగుతుంది. అబ్జర్ప్షన్ టైం లేట్ కావడం జరుగుతుంది మిత్రమా. కాబట్టి ఉదయం లేవని కంపల్సరీ ఒక 2 గ్లాసెస్, పెద్ద గ్లాసు, మినిమం ఒక 300-400 ml ఉండే గ్లాసెస్, మన ఇంట్లో పెద్ద గ్లాసులు ఉంటాయి, గ్లాస్ తోటి 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. డే టైం కూడా ఎక్కువ తీసుకోండి. వీలైతే గోరువెచ్చని నీళ్ళు, లేకుంటే నార్మల్ టెంపరేచర్, నార్మల్ వాటర్ తీసుకోండి. కూల్ వాటర్ తీసుకోకండి. తర్వాత ఈ వాటర్ తీసుకున్నాక భోజనానికి గంట ముందు వాటర్ తీసుకోండి. భోజనానికి గంట ముందు వాటర్ తీసుకోండి. తర్వాత తిన్న తర్వాత గంట తర్వాత మళ్ళీ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే మనం భోజనం తీసుకునే టైంలో, మనం భోజనం తీసుకునే సమయం లోపల ఏమవుతుంది అంటే మనం ఆయుర్వేద పరిభాషలో చెప్పాలంటే జఠరాగ్ని అనేది స్టమక్లో రైజ్ అవుతుంది. జఠరాగ్ని అనేది మండుతుంది. ఆ మంటలో ఆహారం వేస్తే బర్న్ అయిపోయి మనకు శక్తిని రిలీజ్ చేస్తుంది. లేని పక్షంలో ఆ జఠరాగ్ని బర్న్ అయినప్పుడు మనం భోజనం వేయకుండా నీళ్ళు వేస్తే ఆ మంట చల్లారిపోయి డైజెస్టివ్ సిస్టమ్ వీక్ కావడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే మనకు ఆకలి అయినప్పుడు యాసిడ్స్ ఫామ్ అవుతుంటాయి. ఆ ఫామ్ అయినప్పుడు వాటర్ తాగేసాం అనుకోండి, యాసిడ్స్ డైల్యూషన్ అయిపోయి డైజెస్టివ్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. మరి భోజనం చేస్తున్నప్పుడు మరి కుతిక పడుతుంది కదా అని కొందరు డౌట్ రేజ్ చేస్తుంటారు. మీరు ఏది కానీ ఆహారం, నేను ఇంక ఎగ్జాంపుల్ చెప్తాను. ముద్దపప్పు గట్టిగా ఉంటుంది, సలన్నం గట్టిగా ఉంటుంది. అవి 2 తిన్నా కూడా మీకు కుతిక పడకుండా ఉండడానికి నేను మీకు సలహా చెప్తాను. ఏంటంటే ముద్దపప్పు, సలన్నం 2 గట్టిగా ఉంటాయి. తిన్నప్పుడు ఎవరికైనా గొంతులో పట్టేసినట్టు అవుతుంది. దాన్ని కుతిక పడడం ఉంటుంది. ఎందుకంటే భోజనం చేస్తున్నప్పుడు ఎయిర్ ప్లస్ ఫుడ్ 2 వెళ్ళాలి.
ఎయిర్ వెళ్ళకుండా మొత్తం ఫుడ్ వేసినప్పుడు ఎయిర్ బ్లాక్ అయిపోయి తట్టుకోవడం జరుగుతుంది. దాన్ని కుతికబోయడం అంటాం మనం. అప్పుడు నీళ్ళు తాగుతుంటాం, అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే బాగుంది, అబ్బమ్మ దోపు చాలా బాగుంది, సరన్నం చాలా బాగుంది అనుకుంటే మీరు భోజనం చేయాలి. చేసినప్పుడు బాగుంది అన్నప్పుడు మీరు 2 సార్లు అప్పుడు బాగుంది అనుకుంటే నోట్లో ఆటోమేటిక్గా సలైవ లాలాజల గ్రంథం రిలీజ్ అవుతుంటాయి. రిలీజ్ అయ్యి అది ఆహారంతో వెళ్ళడం వల్ల ఆ డైజెస్టివ్ లాలాజల గ్రంథులు ఈ ఫుడ్ తోటి కలిసి ఈజీగా డైజెషన్ పచ్చడానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఈజీ డైజెషన్కి సపోర్ట్ చేసి డైజెషన్ ఈజీగా అవ్వడానికి బాగుంటుంది. కాబట్టి ఈ పద్ధతులను మనం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. లేకపోతే మనం తీసుకున్న ఆహారం అమృతంగా మారడం కాదు, విషంగా మారి శరీర రోగాలకు మూల కారణం అవుతుంది. మనకు విషం ఎవరు పెట్టాల్సిన అవసరం లేదండి. మనం ఈ పద్ధతి తప్పి తీసుకోవడం వల్లనే మన ఆహారం మనకు విషంగా మారి మనకు రోగానికి మూల కారణం అవుతుంది. కాబట్టి మిత్రమా, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ప్lenty ఆఫ్ వాటర్ తీసుకోవాలి. భోజనం ఏ విధంగా తీసుకోవాలి, భోజనం ఏ విధంగా తీసుకోవాలంటే భోజనం తీసుకోవడానికి గంట ముందు డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలి. కూర్చుకొని తాగాలి, అది కూడా కూర్చొని కూర్చుకొని తాగాలండి. ఎప్పుడు నిలబడి లేబట్టుకుని తాగకూడదు, నిలబడకూడదు, లేబట్టుకుంటాం. తాగినప్పుడు కానీ తిన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ కూర్చొని సేవించాలి. లిక్విడ్స్ కానీ సాలిడ్స్ కానీ, ఆహార పదార్థాలు కానీ వాటర్ కానీ ఏది కానీ కూర్చొని స్వీకరించాలి. నిలబడి స్వీకరించడం తప్పు, అది అనారోగ్యానికి మూలం. ఇవన్నీ మిస్టేక్స్ చేస్తుంటాం. ఎందుకంటే ఫంక్షన్స్కి వెళ్ళిన భోజనం కూర్చొని పెట్టేవారు, మారిపోయింది. లేజినెస్, జస్ట్ క్విక్ వర్క్ అయిపోవాలి. మన వర్క్ స్ట్రెయిన్ అనేది ఉండకూడదు. పనులు సింపుల్గా అయిపోవాలి. కానీ ఎదుటి వ్యక్తి మేలు చేస్తున్నామా కేవీ చేస్తున్నామని ఆలోచించాలి. ఈ పద్ధతులు మెయింటైన్ చేయాలి. తర్వాత భోజనం ఉదయం హెవీగా ఉండాలి. ఇక భోజనం ఈ రోజు మొత్తం మనకు తిండి దొరకదు అనే విధంగానే సఫిషియెంట్ నైట్ వరకు ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలి. ఎందుకంటే మనం ఉదయం ఎంత తీసుకుంటే అది ఇంత కూడా ఇసుమంతా కూడా వేస్ట్ కాకుండా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. బంగారం ఇంత కూడా మిగిలితే మనం స్టోర్ చేసుకుంటాం. అంత 100% బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది, వేస్ట్ కావడం. మధ్యాహ్నం తీసుకున్న ఆహారం వెండిలాగా ఎంతో కొంత వేస్ట్ అయిపోతుంది. మనం లంచ్కి బాక్స్ తీసుకెళ్ళినా లిటిల్ బిట్ తీసుకుంటాం, ఇంటికి వచ్చి లంచ్ చేసినా లిటిల్ బిట్ తీసుకుంటాం. అదే నైట్ భోజనం మనం రిలాక్స్ చాలా కడుపు నిండా టీవీ ముంగడ పెట్టుకొని ఏదో ముంగడ పెట్టుకొని మాట్లాడుకుంటూ కడుపు నిండా ఎక్కువ తీసుకుంటాం, చాలా తప్పండి. సాయంత్రం భోజనం అనేది తిన్నావా లేదా అన్నట్టుగా ఉండాలి. తినకుంటే ఇంకా చాలా మంచిది. ఇంకా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక స్కిప్ చేంజ్ చేయాలి. మీరు సఫిషియెంట్ ప్రశాంతంగా కూర్చొని రాత్రి భోజనం చేస్తారు, దాన్ని మార్నింగ్ మార్చేయండి. మార్నింగ్ చేసే బ్రేక్ఫాస్ట్ నైట్కి షిఫ్ట్ చేయాలి, చాలా బాగుంటుంది. అది కూడా సాయంత్రం భోజనం 6 to 7 లోపు. సూర్యకిరణం సోకని ఆహారం విషయంతో సమానం. కాబట్టి మీరు 6 to 7 లోపల మీరు నైట్ డిన్నర్ క్లోజ్ చేయాలి. ఆఫ్టర్ 2 to 3 అవర్స్ తర్వాత నిద్రకు వెళ్ళండి. ఈ విధమైన పద్ధతులు పాటించండి. నీళ్ళు తాగే విధానం, ఆహారం తీసుకునే విధానం, కూర్చొని తీసుకోవాలి, నిలబడి తీసుకోకూడదు. వాటర్ ఫుడ్ తీసుకునే ముందు 1/2 అవర్ 1 అవర్ బిఫోర్ తీసుకోండి, 1/2 అవర్ 1 అవర్ ఆఫ్టర్ తీసుకోండి. మీ ఆహారం అమృతంగా మీ శరీరానికి ఇమిడి మీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ బలవర్ధకంగా మారి మీరు ఆరోగ్యవంతంగా జీవించే ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. మీకు ఏమైనా హెల్త్ కాంప్లైంట్స్ ఉంటే మా పల్లెగారి దగ్గర గత 17 సంవత్సరాలుగా ఇక్కడ నా లోకల్ వాళ్ళకి, ఈ వేరే స్టేట్స్ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకు కూడా అన్ని రకాల దీర్ఘకాల వ్యాధులకు మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. లేదంటే ఎవరి సండే మేము ఇక్కడ సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం. పల్లెగారి పల్లెగారి రమ్మకుండా మార్నింగ్ 10 to 12 అక్కడికి వచ్చి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్లస్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, హెల్త్ కాంప్లికేషన్స్, ఎనీథింగ్ తల నుంచి అరికాల 2 సమస్యలకి నా దగ్గర రాకూడదండి. బై బర్త్ వచ్చిందని నేనేం చేయలేను. రెడీ టు సర్జరీని ఎత్తుకపోయే కేసు నా దగ్గర ఆఫ్టర్ ద ఎనీ కేసు తీసుకురండి. నాకు గత 25 సంవత్సరాలుగా ఆయుర్వేదం మీద ఎక్స్పీరియన్స్ ఉంది.
చాలా కంపెనీలో నేను కంపెనీ ట్రైనర్గా పనిచేశాను. వేరే కంట్రీస్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అదంతా మీ అందరికీ తెలిసిన విషయము. మీరు వచ్చి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కాంటాక్ట్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ కండి. మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దాన్ని కూడా మీరు అప్రోచ్ కావచ్చు. సదా మీ సేవలో సర్వే జన సుఖినో.